మొదటి కీర్తన కొన్ని వచనాలు, 1-2 వచనాలు మాత్రం చదువుకుందాం. ఆరంభ కీర్తన మొదటి 2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4 గుంపులు కనబడుతున్నాయి. 4 గుణాలు కలిగిన, 4 లక్షణాలు కలిగిన వ్యక్తులు మనకి కనబడుతున్నారు. మొదటి ఎవరు? దుష్టులు. రెండవరు పాపులు. మూడవది అపహాసకులు. నాలుగవది ప్రభువును ధ్యానించేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు. 3 కేటగిరీ వేరు, ఒక కేటగిరీ వేరు. దుష్టులు, పాపులు, అపహాసకులు. 4వది ప్రత్యేకింపబడిన గుంపు, ప్రత్యేకపరచబడిన వ్యక్తి సమూహం. వాళ్ళే దివారాత్రము వాక్యాన్ని ధ్యానించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఒకవైపు నిలవబడ్డారు, ఒకరు ఒకవైపు నిలవబడ్డారు. ఈ 4 విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకమంతా కూడా దేంతో నిండిపోయింది? పాపముతో. 6వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదివితే, ఆది కాండంలో భూలోకము బలాత్కారముతో నిండిపోయింది. భూలోకాన్ని చూసినప్పుడు అది పూర్తిగా చెడిపోయింది. మనుషులు వారి మార్గాలను చెరిపివేసుకున్నారు. భూమి మీద మనుషులను నేను కలుగజేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, సంతాపం పడుతున్నాను అన్నాడు. మనుషుల యొక్క స్థితిగతులను చూచి, మనుషుల యొక్క స్వభావాన్ని చూచి, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వారి ప్రవర్తన విధానాలను చూసి, అయ్యో అనవసరంగా వీళ్ళను సృష్టించానే, అనవసరంగా వీరిని కలుగజేశాను అని దేవుడు బాధపడ్డాడట. హల్లెలూయా. ఈ రోజున మనల్ని చూసి ప్రభు బాధపడకూడదు, మనల్ని చూసి ఆయాసపడకూడదు. ప్రభువు మనల్ని బట్టి సంతోషపడాలి, మనల్ని బట్టి ఆయన ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి గుంపు ఎవరంటే దుష్టులు. లోకము దుష్టత్వముతో నిండిపోయింది. దుష్టుడు అని ఎవరికి పేరు? సాతానుకు. సాతానుకు దుష్టుడు అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఈ దుష్టులు ఏం చేస్తారట? ఆలోచన చేస్తారట. దుష్టులు ఏం చేస్తారట అండి? ఆలోచన చేస్తారట. ఏం ఆలోచన చేస్తారట? దేని గురించి ఆలోచన చేస్తారు అంటే, ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి ఆలోచన చేస్తారా? ఏదైనా ఒక మంచి పని చేయడానికి వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారా? ఏదైనా దుష్టునికి మంచి ఆలోచన వస్తుందా? వారికి ఉన్నదంతా కూడా దుష్ట ఆలోచన, చెడు ఆలోచన, చెడు ప్రవర్తన. దుష్టులు ఆలోచన చేస్తారు. వాళ్ళ ఆలోచనలు మీరు ఆలోచన చేయకండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. మన మంచి దేవుడు మనకి మంచి ఆలోచనలను అనుగ్రహిస్తాడు. మన దేవుడు మన కోసం మంచి ఆలోచన చేస్తాడు, మంచి చెయ్యాలని ఆయన తలస్తాడు. ఆమేన్. ఆయన ఆలోచనకర్త. నేను మీకు ఆలోచన చెప్పెదను, మీరు నడవవలసిన మార్గమును నేను మీకు బోధిస్తాను అని అన్నాడు. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. జనులు
సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట మనకు తెలియజేశాడు చూడండి. జనులు ఏం చేస్తారు? యెహోవా చేత నేర్చుకుంటారు. ఆమేన్. ప్రజలు ఎవరి దగ్గర నేర్చుకుంటారట? స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు నాకు కూడా మీకు అసలు కోపం వస్తుంది. హల్లెలూయా. అంటే ఎందుకంటే బిక్కు మొక్కలు వేసుకుని ఉంటే అంటే బిక్కు మొక్కలు ఎందుకు వచ్చింది బాధ ఆయన ఇది అన్నట్టుగా, ఇక ఎప్పుడు ఏంటి కథ ఏంటి ఎప్పుడు పెట్టుకో బాధ అన్నట్టుగా ఆలోచన ఫీలింగ్స్ కనబడొద్దు. హల్లెలూయా. సంతోషంగా ఉందాం ప్రభు దగ్గర. అరే 40 రోజులు 23 రోజులు ఇప్పటికి 23 రోజుల నుంచి చంపుతున్నాడు. ఒకే కథ ఒకరిదే వినాలి ఎప్పటికన్నా. ఆమేన్. హల్లెలూయా. నాకైతే చెప్పింది చెబుతున్నానని అనిపించట్లేదు. నేనైతే కొంచెం దీనికోసం కొంచెం ప్రయాసపడతాను. ఏదో చెప్పాలన్న ఆతృత నా లోపల కూడా ఉంటది. హల్లెలూయా. జనులట ప్రభువు దగ్గర ఏం చేస్తారంట? నేర్చుకుంటారట. ఆమేన్. ప్రభువు దగ్గర నేర్చుకుంటారట. ఎవరు? ప్రజలు ప్రభు దగ్గర నేర్చుకుంటారు. ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడు? ఆలోచన కర్త అయి ఉన్నాడు కనుక ఆయన దగ్గర ప్రజలు నేర్చుకుంటారట. ఆయన ఇచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ రోజున ప్రభు దగ్గర ఎవరమైతే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామో, నేర్చుకోవడానికి ఆయన పాద సన్నిధిలో కూర్చుంటున్నామో, మనకు ఆయన నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? ఆయన మంచి విషయాలు నేర్పిస్తాడు, మంచి ప్రవర్తన నేర్పిస్తాడు, మంచి అలవాట్లు నేర్పిస్తాడు, మంచి పద్ధతులను మనకు ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన నేర్పించే విషయాలు మనందరం నేర్చుకుందుముగాక. నేర్చుకుని వారు ధన్యులు. ఆమేన్. మరియ ఉంది కదా, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుందట? ఆయన మాట వింటుంది, ఆయన చెప్పే బోధ నేర్చుకుంటుందట. హల్లెలూయా. దుష్టులు ఆలోచన చేస్తారట. ఎలాంటి ఆలోచన చేస్తారంటే, వారిని పట్టుకుందము రమ్ము, వారిని నాశనము చేదము రమ్ము, అదంతా కూడా ప్రాణముతో మింగేద్దాము రమ్ము. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ వచనాలు మనకు కనబడతాయి. అంతా కూడా ప్రాణముతోనే మింగివేద్దాము రమ్ము, వారిని నాశనం చేద్దాము రమ్ము, వీరిని పాడు చేద్దాము రమ్ము అని దుష్టులు లోకస్తులు ఆలోచన చేస్తారు. కానీ మన దేవుడు ఏమిస్తాడట? సెకండ్ లైన్ యెషయా గ్రంథం 28:29లో ఆశ్చర్యకరమైన ఆలోచన. హల్లెలూయా. ఎలాంటి ఆలోచన? ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని. హల్లెలూయా. ఏమేమి ఇస్తాడంట? ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తాడట, అధికమైన బుద్ధిని దయచేస్తాడట. హల్లెలూయా. ఆయన దగ్గర నేర్చుకుంటే, ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చుంటే ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తాడట, అధికమైన బుద్ధిని ఆయన దయచేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం కొన్ని దినాల క్రితం మనం చదివాం, దేవా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వృద్ధుల కంటే అధికమైన జ్ఞానం, శత్రువుల కంటే అధికమైన జ్ఞానం, నాకంటే గొప్పవారి కంటే అధికమైన జ్ఞానం నాకు లభించింది. ఎవరైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటారో దేవుడు ఆశ్చర్యమైన జ్ఞానాన్ని వారికి ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఆలోచన ఎవరైతే ఆలకిస్తారో
ఊహించినటువంటి అద్భుతమైన అధికమైన బుద్ధిని ఆయన దయచేస్తాడు. ఆమేన్. ప్రయోజనకరమైన బుద్ధిని దయచేస్తాడు. పరలోక సంబంధమైనటువంటి బుద్ధిని దయచేస్తాడు ఆయన. ఉదయకాలం నేర్చుకున్నాం కదా, మధ్యాహ్నం ఏమిస్తాడంటే ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన వాటిని ఇస్తాడు అని మధ్యాహ్న కాలం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఏమిస్తాడంటే ఆయన ఆ ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరాన్ని ఇస్తాడని ఆయన వాక్యం చెబుతుంది. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున, అంటే దుష్ట ఆలోచన మన జీవితాన్ని పాడు చేస్తుంది, భవిష్యత్తును పాడు చేస్తుంది, పరలోకాన్ని పోగొట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి మనం వింటాం. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎలాంటి ప్రాంతాలు అవి? ఒకసారి ఒక్క మాట చదువుదాం. ఆది కాండంలో 13వ అధ్యాయంలో 13వ వచనంలో, ఆది కాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఒకే ఒక్క మాట, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. హల్లెలూయా. చాలా అండి, అంతకు మించిన దౌర్భాగ్యపు స్థితి లేదిగా. హల్లెలూయా. సొదొమ మనుష్యులు ఏమై ఉన్నారట? దుష్టులునై ఉన్నారట. సొదొమ మనుష్యుల లోపల దుష్టత్వం ఉంది, దుష్టత్వం. ఆమేన్. బాలుని హృదయములో దుష్టత్వము స్వాభావికముగా పుట్టును. ఆమేన్. అంటే పుట్టినటువంటి ప్రతి మనుష్యుల్లో ఏం పుడుతుందట? పిల్లలప్పటి నుంచి ఏం పుడుతుందంట? దుష్టత్వం పుడుతుందట. ఆటోమేటిక్ గా, అది ఎవరు నేర్పించక్కర్లే. ఏం పుడుతుందంట? పిల్లల లోపల దుష్టత్వం పుడుతుందట. ఎదిగే కొలది ఆ దుష్టత్వం ఏమైపోద్ది? పెరిగిపోద్ది. అందుకనే మనుషులు ఎలా పెరుగుతారు? దుష్టులుగా పెరుగుతారు. సొదొమ మనుషులు ఎలా ఉన్నారట? దుష్టులు. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బాల్యము నుండి స్వాభావికంగా ఆ దుష్టత్వం వారి లోపల పెరిగింది. దుష్టులను. ఆమేన్. హల్లెలూయా. ఆ శిక్షా దండము దానిలో నుండి వెళ్ళగొడుతుందట. ఎవరికైతే శిక్షా దండం ఉంటుందో ఆ దుష్టత్వం ఏమైపోద్ది? వెళ్ళగొట్టబడుతుంది. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్నదండి. సొదొమ మనుషులు ఎలా ఉన్నారట? దుష్టులుగా ఉన్నారు. దేవుని దృష్టికి బహుపాపులుగా ఉన్నారట. ఇంతకు మించిన సాక్ష్యం, దౌర్భాగ్యమైన సాక్ష్యం ఇంకొకటి ఉంటుందా? ఇలాంటి పేరు మనకెప్పుడు రాకుండును గాక. హల్లెలూయా. దేవుని దృష్టికి దుష్టులుగా ఉన్నారు, బహు పాపులుగా బ్రతుకుతున్నారు. ఆ ప్రాంతం అంతా చెడిపోయింది, దుష్టత్వంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని వెళ్ళగొడుతుంది, మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలను దూరం చేస్తుంది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఎక్కడైతే దేవుని మాటకు చెవి ఒగ్గుతున్నారో, ఆ మాటలు విన్న వారి లోపల నుంచి ఏం పోతుందట? దుష్టత్వం దూరం అయిపోద్ది. హల్లెలూయా. ఆయన మాట ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళ లోపల తిష్ట వేసుకుని కూర్చుంటది. ఏమిటి? దుష్టత్వం. వాక్యము లేదా ఆ వ్యక్తిలో దుష్టత్వం ఉందని. వాక్యానికి దూరంగా ఉంటున్నారా ఆ వ్యక్తుల్లో దుష్టత్వం పెరిగిపోతుందని అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఈ రోజున వాక్యానికి దగ్గర అవుదుముగాక, దుష్టత్వానికి దూరం అవుదుముగాక. హల్లెలూయా. ఒకటి ఏమై ఉన్నారు? దుష్టులు. రెండవది పాపులు. హల్లెలూయా. ఎవరట? అందరూ, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవరైతే పాపము నుంచి విడుదల పొందుతారో వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో చాలా మంది
ఆయన దగ్గర ఉండేవాళ్ళు కదా. యేసు ప్రభువు కూడా వారితో కలిసి కూర్చున్నాడు, వారితో కలిసి భోజనం చేశాడు. ఆమేన్. ఒకసారి ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము కొన్ని నిమిషాలు జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయము 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభువును భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఇంట్లో యేసు ప్రభువు వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ కూర్చున్న వారిలో ఎవరెవరున్నారట? ఇదిగో సుంకరులు ఉన్నారు, పాపులున్నారు, అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరెవరున్నారట? సుంకరులు కూర్చున్నారట, పాపులు కూర్చున్నారట. ఆమేన్. ఎవరెవరున్నారండి? సుంకరులు కూర్చున్నారు. ఏమైంది? ఆయన చూడండి, ఆయన చూసుకుంటే ఇక్కడ మాటలు ఇచ్చి పెట్టేస్తారు కదా. చూడండి, మళ్ళా ఇలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉన్నాడు కదా. మంచి స్తోత్రం. హల్లెలూయా. దృష్టి అంతా ఆయన మీద ఉన్నది, నా దృష్టి అంతా మీ మీద ఉన్నది. అది నా దృష్టి మళ్ళదు, మీ దృష్టి మళ్ళదు. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? సుంకరులు, పాపులు ఎవరి దగ్గర కూర్చున్నారు? యేసు ప్రభువుతో కలిసి కూర్చున్నారట. అక్కడ శిష్యులు కూడా కూర్చున్నారట. ఇదేంటి? బయట ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏమనంటే, ఈ సుంకరులతో ఈయన స్నేహం చేస్తున్నాడేంటి, పాపులతో ఈయన భోజనం చేస్తున్నాడేంటి, వీళ్ళందరూ పనికి మాలోళ్ళు కదా. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళందరూ పనికి మాలోళ్ళు, పాపులు, వీళ్ళందరూ దుష్టులు, దుష్ట సాంగత్యం చేస్తున్నాడేంటి? పాపులతో కలిసి ఆయన భోజనము, పాపులతో ప్రత్యేకంగా ఉండాలి కదా, వీరితో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని అందరూ కొనుగుతున్నారు, సనుగుతున్నారట. లోపల లోపల కొనుగుతున్నారు. ప్రభు అప్పుడే ఒక సమాధానం ఇచ్చాడు. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. హల్లెలూయా. ఈ రోజున పాప మార్గములో బ్రతుకుతున్న, పాప మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి మనందరి కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే, పాప రోగముతో బ్రతుకుతున్న, పాపము వ్యాధులతో బ్రతుకుతున్న, దుష్టత్వంతో బ్రతుకుతున్న మనతో ఆయన స్నేహించి పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాపులుగా ఉండడం ఆయనకి ఏమాత్రము ఇష్టమో లేదు. ఒక పాపి రక్షింపబడితే పరలోకములో గొప్ప సంతోషం, గొప్ప బిందు, ఒక గొప్ప వేడుక జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని వాక్యం రాయబడింది. ఆమేన్. అయితే పాపుల మార్గమున నిలువక. హల్లెలూయా. కొంతమంది పాపులు ఉంటారట. సామెతలు ఇంతకు ముందు చెప్పినా కదా. ఆ పాపులు నిన్ను 1:15 చదవండి. 1:15 సామెతలు 1:15. నా కుమారుడా, నీవు వారి మార్గమున వెళ్ళొద్దు. హల్లెలూయా. ప్రభు మనకు హెచ్చరించే మాట ఏంటంటే, పాపుల మార్గమున నిలవకు, నడవకు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? నా కుమారుడా, నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను, ప్రత్యేకించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను కనుక నీవు వారి మార్గమున వెళ్ళొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మార్గం నాశనమునకు వెళ్ళే మార్గం. ఈ రోజున పాపపు చేష్టలతో బ్రతుకుతున్న వ్యక్తుల మార్గంలో మనం ప్రయాణం చేయడానికి వీల్లేదు. మన మార్గం వేరు, మన ప్రయాణం వేరు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయనే మన మార్గం. ఆమేన్. హల్లెలూయా. నా కుమారుడా, నీవు వారి మార్గమున వెళ్ళొద్దు, వారి త్రోవను నడవకుండా నీ పాదమును వెనక్కి తీసుకో. హల్లెలూయా. హల్లెలూయా.
లోకం వెంబడి ప్రయాణం చేస్తే, పాపులు వెంబడి ప్రయాణం చేస్తే ప్రభువు హెచ్చరిస్తున్నాడు, నా కుమారుడా నీవు వారి మార్గమున వెళ్ళకు, ఆ తర్వాత వారి త్రోవను నడవకుండా మీ పాదములు వెనక్కి తీసుకో, వెనక్కి తగ్గిపో. హల్లెలూయా. లోకం నిన్ను లాగుతుంది, లోకం నిన్ను ప్రేరేపిస్తుంది, లోకం నిన్ను లోకంలోని కలిపేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. లోకస్తులు లోకంలో మనల్ని మలినం చేయాలని చూస్తారు, అపవాది పొంచి చూస్తాడు. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా నీ పాదములు వెనక్కి తీసుకో. హల్లెలూయా. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల నడిచే మార్గంలో నడవద్దు, ప్రత్యేకంగా ఉండాలి మన మార్గం. తర్వాత మూడవది, అపహాసకులు. అపహాసకులు అంటే హేళన చేసేవారు. హల్లెలూయా. ఇప్పుడు అంతా అహాహా ఇకలు పక్కపక్కలు అన్నట్టుంటది కదా. మనం టీములుగా కూర్చుని ఎందుకు ఇకిలిస్తారో కూడా తెలీదు. ఎవరి గురించో మాట్లాడుకుంటూ ఇకిలిస్తారు, ఎవరి గురించో సంభాషణ చేసి అహాహా అని హేళనలు చేస్తారు. మంచి వారిని హేళన చేస్తారు, యథార్థవంతులను ఎగతాళి చేస్తారు. హల్లెలూయా. నెహెమ్యా గోడలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సన్బలటు, టోబియా ఇంకా కొంతమంది వచ్చి వాళ్ళని ఏం చేశారట? అపహాస్యం చేశారట. హల్లెలూయా. కాలిపోయినటువంటి రాళ్ళు, కూలిపోయినటువంటి గోడలు ఇవన్నీ కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి. ఇదంతా చెత్త నిండిపోయింది. ఇక్కడ ఏమి నిండిపోయింది? చెత్త. హల్లెలూయా. అపహాసకులకు ప్రతిదీ కూడా ఎలా కనబడుతుంది? చెత్తలాగానే కనబడుతుంది. అపహాసకులకు ప్రతిదీ కూడా ఎలా కనబడుతుంది? కాలిపోయిన దానిలానే కనబడుతుంది, పడిపోయిన దానిలోనే కనబడుతుంది. హల్లెలూయా. అపహాస్యం చేసేవాడు ఎప్పుడు అపహాస్యము చేస్తూనే ఉంటాడు, హేళన చేసేవాడు ఎప్పుడు హేళన చేస్తూనే ఉంటాడు. నీ భక్తిని చూసి, నీ యథార్థతను చూసి, నీవు క్రీస్తులో నమ్మకంగా ఎదుగుటను చూసి, నీ వాక్యాన్ని వినడం చూసి, నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి రావడం చూసి, సహవాసానికి వెళ్ళడం చూసి అపహాసకులు ఎంతో మంది హేళన చేస్తారు. మన భక్తిని హేళన చేస్తారు, మన యథార్థతను హేళన చేస్తారు, మన యొక్క విశ్వాసాన్ని హేళన చేస్తారు. హల్లెలూయా. ఇది కడతారా? వీళ్ళ వల్ల అవుతుందా? ఇది కట్టబడుతుందా? వీళ్ళ భక్తులు అవుతారా? వీళ్ళు పరలోకం వెళ్తారా? అయ్యో అని వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఎగతాళి చేస్తున్నారట, హేళన చేస్తున్నారట. హల్లెలూయా. కానీ ప్రభు ఆ కార్యాన్ని సఫలము చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గోడలు వాళ్ళు ఎంత హేళన చేశారో అంత చక్కగా సుందరంగా నిర్మించగలిగారు. ఈ రోజున నిన్నెవరైతే హేళన చేస్తున్నారో అంత చక్కగా దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఆమేన్. ఆయన మన జీవితాలను కట్టును గాక. అందుకే అపహాసకుల్లో చేర్చబడకుండా ప్రభువును మహిమపరిచే గుంపులో మనం ఉండాలి. హేళన చేసే వారిగా కాకుండా ప్రభువును హెచ్చించే గుంపులో మనం ఉండాలా. హల్లెలూయా. ఒక దైవజనుడు అలా వెళ్తున్నాడట. ఆ దైవజనుడికి బోడగుండు ఉందట. ఏముంది? గుండు ఉందంట. ఆమేన్. హల్లెలూయా. ఏముందంటండి? బోడగుండు ఉందంట. దైవజనుడు ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త. దైవజనుడికి బోడగుండు ఉంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన యవనస్తులు ఉన్నారంట. హల్లెలూయా. చదువుదాం ఆ మాట, ఒక మాట. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. హల్లెలూయా. త్రోవను పోవుచుండగా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడంట? బేతేలు. హల్లెలూయా. బేతేలు అంటే అర్థం ఏంటంటారు? ఏమండి? ఆయన సన్నిధి, ఆయన మందిరం కదా. యాకోబు ఏర్పాటు చేసినటువంటి ఒక రాయి, ఆ స్థలం బేతేలు. ఆమేన్. ఇక్కడ వింటున్నారా? హల్లెలూయా. వింటున్నారా? ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళారట? బేతేలుకు వెళ్ళారట.
వేదికకు వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, ఆరాధించడానికి వెళ్తున్నాడు, ఆయన సన్నిధిని అనుభవించడానికి వెళ్తున్నాడు. ఆ మార్గంలో వెళ్తుండగా ఆ త్రోవ పక్కన బాలురు అనగా యవనస్తులు ఉన్నారట. బోడివాడ ఎక్కిపో ఏమంటున్నారు? ఎక్కిళ్ళు. అబ్బో చాలా గొప్పడు అయిపోయినావు, బోడగొండోడా ఎక్కువెళ్ళు. హల్లెలూయా. ఈ బోడ ఉండడానికి బాగా అవసరమైంది. ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతను చూసి హేళన చేస్తారు కదా. గుంటోడు ఉన్నాడు అనుకోండి, గుంటోడా అంటారు. గుడ్డోడు ఉన్నాడంటే గుడ్డోడా అంటారు. చెవిటోడు ఉన్నాడంటే చెవిటోడా అంటారు. మోగోడు ఉన్నాడంటే మోగోడా అంటారు. అంటే వాళ్ళ లోపాలను బట్టి వాళ్ళ పేరు వదిలిపెట్టి పిలవడం ఆరంభిస్తారు కదా. హల్లెలూయా. అది అలవాటు మనిషిని మనిషిగా మనం చూడం. వాళ్ళ పేరు మర్చిపోతాం. కుంటి ఏమన్నా ఉందనుకోండి, పేరు ఒక యాకోబు ఉందనుకోండి, ఉదాహరణకు అంటున్నా, కుంటి యాకోబు అంటారు. అంటే వాళ్ళకి ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతను జోడించి హల్లెలూయా ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఇక్కడ బోడగుండున్నందుకు యవనస్తులు ఏమంటున్నారట? అరే బోడోడు వెళ్ళిపోతున్నాడు, బోడివాడా గుండోడా ఎక్కిపో అన్నాడు. హల్లెలూయా. దైవజనుడిని హేళన చేస్తున్నారట. ఈ రోజుల్లో లేకపోలేదు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు లేకపోలేదు, ఈ రోజుల్లో అవహేళన చేసే వాళ్ళు లేకపోలేదు, వాక్యాన్ని దూషించే వాళ్ళు లేకపోలేదు, దైవజనులను దూషించే వాళ్ళు లేకపోలేదు. ఏం తప్పు దొరుకుతుందా, ఎక్కడ పట్టుకుందామా, ఏ మాట దొరుకుతుందా, ఏ లోపం దొరుకుతుందా అని వెతికే వాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. బోడివాడ ఎక్కుపొమ్మని హేళన చేస్తుంటే దైవజనుడు అన్నాడు, వెనకకు తిరిగి వారిని చూచి హల్లెలూయా యెహోవా నామమును బట్టి వారిని శపించగా 6 ఎలుగు బంట్లు వాళ్ళ మీదకి వచ్చి, ఎంతమంది అండి? 42 మంది యవనస్తులు ఉన్నారంట. హల్లెలూయా. 42 యవనస్తులను చీల్చేసినాయంట. హల్లెలూయా. అపహాసకులుగా ఉండి ఎందుకు శిక్షణ పొందుకుందాం? అపహాసకులుగా ఉండి ఎంతకాలం హేళన చేసుకుంటూ బ్రతుక్కుంటూ వాక్యం విలువ తెలియకుండా, సేవకుల విలువ తెలియకుండా ఎంతకాలం హేళన చేసుకుంటూ బ్రతుకుదాం? నాశనాన్ని తెచ్చుకుందాం, శిక్షను పొందుకుందాం. ఈ రోజున అపహాసకులు కూర్చుండు చోటన మనము కూర్చుండక, హల్లెలూయా, అపహాసకుల దగ్గర ఉండకుండా, వారి మార్గమును వెళ్లకుండా, హేళన చేసే గుంపులో ఉండకుండా ఎక్కడికి రావాలా? ప్రభు దగ్గరికి రావాలి. ఆమేన్. ఆయన ఎలాంటి ఆలోచనలు ఇస్తాడట? ఆశ్చర్యమైన ఆలోచనలు ఇస్తాడట. ఆయన అధికమైన బుద్ధిని దయచేస్తాడట. ఆయన దగ్గర నేర్చుకోమని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఏం చేయాలట? నిజమే, ప్రేమతో చెబుతున్నాను, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలండి. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుల పేరు కానీ ఆదికాండం తెలియదు, ప్రకటన తెలియదు కదా. ఏం నేర్చుకుంటున్నాం? ఈ రోజున క్రైస్తవులని పేరుకి మాత్రమే తప్ప బైబిల్లో ఏమున్నాయో మనకి తెలియని దౌర్భాగ్యపు స్థితి. ఏం నేర్చుకున్నాం? దైవజనుల దగ్గర, మందిరాల్లో ఏం నేర్చుకుంటున్నాం? సేవకులు సహవాసం ఏం నేర్చుకుంటున్నాం? ఎంత అవగాహన ఉంది మనకు? బైబిల్లో ఉన్న కొద్ది మంది గురించి అయినా, భక్తుల గురించి కొంచెమైన అవగాహన ఉందా? కొద్ది మంది గురించి అయినా ఆయన మాటలు మనం నేర్చుకోగలుగుతున్నామా? ఆమేన్. హల్లెలూయా. విలువైన మాటలు మరలా దొరకవు కదా. ఈ జీవితం అంతం అయిపోతే మరలా ఈ విలువ సమయం మనకి దొరకదు కదా. ఈ రోజున ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటే ఏమిస్తాడంటే ఆయన ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తానని మాట్లాడుతున్నాడు. తర్వాత అధికమైన బుద్ధిని దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అధికమైన ఆలోచన, అధికమైన బుద్ధిని మనందరం పొందుకుందుము గాక. ఆయన పాదాల దగ్గర నేర్చుకుందుము గాక. ఆయన మాటలు విందుము గాక. హల్లెలూయా. కొంతమంది అంటారు, అరే ఏం మాట్లాడుతున్నావురా, కనీస జ్ఞానం లేదా నీకు అంటారు కదా. ఏమిటి? కనీస జ్ఞానం లేదా నీకు అంటారు కదా. ఎందుకని?
ఏ విషయాల్లో అంటారు? లోకంలో బ్రతకడం కోసం కనీస జ్ఞానం లేదా, కనీస బుద్ధి లేదా అంటారు కదా. మరి వాక్యములో కనీస జ్ఞానం కావాలంటారా వద్దంటారా? ఆమేన్, హల్లెలూయా. మొత్తం బైబిల్ అంతా నేర్చుకోమని అంటలేదు. బైబిల్ సముద్రం అది నాకే తెలియదు, చెప్తున్నాను కానీ మొత్తం నేర్చుకోవాలంటే మన వల్ల కాదు. మనకు తెలిసిన భక్తుడు అంటాడు 100 సార్లు 1000 సార్లు బైబిల్ చదివిన భక్తుడు అంటాడు, సముద్రంలో ఇట్లా చేయి ముంచి ఇట్లా ఒక బొట్టు నేర్చుకు అనుభవ జ్ఞానం పొందిన దైవజనుడు అంటాడు, ఆ సముద్రంలో నీళ్లు చుక్క అంతా నేర్చుకున్నాను అంతే నేను అంటాడు. హల్లెలూయా. అంత తిరిగేసి ఒక బొట్టు నాకు అర్థమైంది అంటాడు, ఒక బొట్టు నేర్చుకున్నా నేను అంటాడు. హల్లెలూయా. మరి అసలు తిరగైన వాళ్ళు మనం, అసలు ముట్టని మనం అసలు చేయబెట్టలేదు కదా. హల్లెలూయా. అక్కడ చేయి పెడితే కదా తడి తెలుస్తుండే. హల్లెలూయా. ఈ రోజున ప్రేమతో చెబుతున్నాను, కనీస జ్ఞానాన్ని సంపాదించండి. ఏ జ్ఞానం? బైబిల్ జ్ఞానం, కనీస జ్ఞానం. ఆమేన్. ప్రభు మనకు నేర్పించును గాక. ఎంతకు ఘాటుగా ఇంకా నేను చెప్పలేదు. ఎంతో మంది ఇండిపెండెంట్ సేవకులు ఇంకా గట్టిగా చెప్తారు కానీ అంత ధైర్యం నాకు లేదు. హల్లెలూయా. కనీస జ్ఞానం సంపాదించండి. ఆమేన్. ఆ కనీస జ్ఞానం మనల్ని ప్రయోజకులుగా పరలోక దేశానికి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, 4వ గుంపు ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. హల్లెలూయా. ఈ 3 గుంపులకు ప్రత్యేకమైన మనిషి కదా, ప్రత్యేకించబడిన వాడు కదా. ఈయనేం చేస్తున్నాడంట? ధ్యానం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏం ధ్యానం చేస్తున్నాడట? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాడట. దేవుని వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడట? ధ్యానం చేస్తున్నాడట. హల్లెలూయా. ఇన్ని వాక్యాలు వింటున్నాం కదా. రాత్రి సమయంలోనైనా ఇంటికి వెళ్ళినాకైనా ఈ రోజు పంతులు ఏ వాక్యం చెప్పాడు, అక్కడ చెప్పబడిన వాక్యం ఏంటి అని, ఎవరి గురించి చెప్పాడు అని ఒకసారి ఆలోచన చేసి 2 మాటలు ధ్యానం చేసినట్లయితే మర్చిపోతామంటారా? హల్లెలూయా. ధ్యానం అంటే అదే కదా. అయ్యో ఈ రోజు సాయంత్రం ప్రార్థనకు వెళ్ళాను కదా, ఏ మాటలు చెప్పాడైనా 2 మాటలు ఒక్కసారి నెమరు వేద్దాం. ఆవులాగా, గేదెలాగా, మేకలాగా ఏం చేద్దాం? నెమరు వేద్దాం. ఆ లోపల ఉన్నది బయటికి తీసి మళ్ళీ ఏం చేస్తాయంట? నములుతాయంట. హల్లెలూయా. ఆ నమిలే జంతువులను దేవుడు ఏ గుంపులో చేర్చాడు? పవిత్రమైన జంతువుల గుంపులో చేర్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమిలే జంతువులను, నెమరు వేసే జంతువులను ఏం చేశాడు? పవిత్రమైన జంతువులు అన్నాడు. హల్లెలూయా. నెమరు వేయని వాటిని ఏమన్నాడు? అపవిత్రమైనవి అన్నాడు. పంది నెమరు వేయదంట, వేయదు కదా. అది తినేదే గలీజ్, ఇంకేం నెమరేస్తుంది? హల్లెలూయా. ఇది మంచి తింటుంది కాబట్టి బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈ రోజున మంచి పదార్థాలు తింటున్నామా? మంచి వాక్యం వింటున్నామా? మంచి నడవడిక బుద్ధిని నేర్చుకుంటున్నామా? దీన్ని మళ్ళా ఏం చేయాలి? బయటికి తీయాలా? హల్లెలూయా. బయటికి తీసి దాన్ని ఏం చేయాలా? దానినే మరలా చెబుతున్నాను, కనీస జ్ఞానాన్ని సంపాదించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఏం చేయాలంట? ధ్యానించాల. అప్పుడు ఏ గుంపులోనికి వెళ్తాం మనం? ఎవరైతే నెమరు వేస్తున్నారో వారు ప్రత్యేకింపబడిన గుంపు. హల్లెలూయా. పవిత్రమైన మనుషులు. స్తోత్రం. హల్లెలూయా. 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 ఆమేన్. ఎవరంట? పవిత్రమైన. మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అంతే, ఇట్లా కొంచెం మళ్ళా గుర్తు చేయడానికి. హల్లెలూయా. ఏ జంతువులంట? ఎలాంటి జంతువులు అండి?
ఇప్పుడు మనం ఆ జంతువు తీసేసి పక్కన మన పేరు పెట్టుకోండి, పవిత్రం. హల్లెలూయా. పవిత్రమైన మనుషులని వెళ్ళు, పరిశుద్ధమైన మనుషులని. ఎలా అయ్యారు పవిత్రములు? పవిత్రులు ఎలాగయ్యారు వీళ్ళు? నెమరు వేసే అలవాటు వీళ్ళకి ఉందండి. హల్లెలూయా. నెమరు వేసే అలవాటు లేకపోతే ఎంతో సమానం అవుతామో. ఆమేన్. నెమరు వేసే అలవాటు వీళ్ళకి ఉందండి. గుర్తు చేసుకునే అలవాటు ఉందండి. ఆమేన్. నెమరు వేయుదుముగా, మరలా మరలా గుర్తు చేసుకుందుముగాక, చెప్పిన దానిని మరలా ధ్యానించుదుముగాక. ధ్యానించే అలవాటు ఒక భక్తునికి ఉంది. అంటే ఒక్క మాటనే చెప్తాను. ఆనాడు అబ్రహాము యొక్క కుమారుడు ఎవరండి? ఇస్సాకు. పెళ్లి కాలేదు ఇంకా. అప్పటికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 సంవత్సరాలు ఉన్నాయి. నీకు ఎప్పుడు చెప్తాను, 40 సంవత్సరాల వయసులో ఆయనకు పెళ్ళయింది. 20 సంవత్సరాలు దాటినాక పిల్లలు పుట్టారు. 60 సంవత్సరాలు పెళ్ళైన 20 సంవత్సరాలు. హల్లెలూయా. 60 సంవత్సరాలకు ఒక బహుమానం ఆయనకు కలిగింది. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇస్సాకు అలవాటు ఏంటి? ఇస్సాకు అలవాటు ఏంటంటే, ఈయన ఇస్సాకు యొక్క సేవకుడు ఉన్నాడు కదా, ఎవరండి? ఎలియాజరు. అబ్రహాం సేవకుడు ఉన్నాడు కదా, ఎలియాజరు. ఎలియాజరు ఈయనకు పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వేరే ప్రాంతం ప్రయాణమై వెళ్ళాడు. ఆయన ప్రయాణమై వెళ్ళొచ్చే లోపల ఇస్సాకు గారు ఏం చేస్తున్నారట? కలలు అంటున్నాడట. ఏం కలలు? ఎలాంటి అమ్మాయిని తెస్తాడో, నల్లటి అమ్మాయిని తెస్తాడా, తెల్లటి అమ్మాయిని తెస్తాడా, ముక్కున్న అమ్మాయిని తెస్తాడా, లేని అమ్మాయిని తెస్తాడా, లావుగున్న అమ్మాయిని తెస్తాడా, పక్కకున్న అమ్మాయిని తెస్తాడా, స్మార్ట్ గా ఉన్న అమ్మాయిని తెస్తాడా అని ధ్యానం చేస్తున్నాడు అంటారా? ఏం ధ్యానం చేస్తున్నాడంట? ఈయన అమ్మాయి తెలియదు, ఏం తెలియదు. అమ్మాయి రావడానికి రెడీగా ఉంది. ఈయన పొలములోనికి వెళ్ళి చదవండి 24:63, ఆదికాండం 24:63. సాయంకాలమున అంటే ప్రశాంతమైన వేళలో ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. హల్లెలూయా. అంటే ఏం చేయడానికి వెళ్ళాడు? నెమరు వేయడానికి వెళ్ళాడు అనుకుందాం. ఏం చేయడానికి వెళ్ళాడట? నెమరు వేయడానికి వెళ్ళాడట. ధ్యానించడానికి వెళ్ళాడు. ఏం ధ్యానించడానికి వెళ్ళాడు? తన భవిష్యత్తును ఆలోచన చేయడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏం ఆలోచన లేకపోతే ఏం చేద్దాం అని పొలంకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తాం కదా. మా పరిచయం అవుతుంది, ఏం చేద్దాం అబ్బాయి, ఇక్కడ మనసాన్ని దొరకలేదు. పొలంలోకి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ఎత్తి మీద చేయబెట్టుకుని ఆలోచన చేస్తాం కదా. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఏం చేస్తున్నాడట? పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడట. హల్లెలూయా. ఇస్సాకుకున్న అలవాటు ఏంటి? అందుకే దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అందుకే ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, అతడు ధన్యుడయ్యాడు. హల్లెలూయా. అందుకే ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల కూర్చుండ చోటున కూర్చుండక, కనీస జ్ఞానం, బైబిల్ జ్ఞానం సంపాదించి దానిని ధ్యానించు వారముగా ఉందుముగాక. వాక్య జ్ఞానములో అభివృద్ధి చెందుదుముగాక. వాక్యమును నిత్యము ధ్యానిస్తూ పరలోకమునకు మార్గమును సిద్ధపరచుకుందుముగాక. ప్రభువు మనకి, మన కుటుంబాలకు ఈ కృప దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థించుదాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు ప్రార్థన చేయండి. ప్రభువా, లోకంలో కలిసిపోకుండా, లోకస్తులతో కలిసిపోకుండా, లోకానుసారమైన బ్రతకకుండా కనీస జ్ఞానం మేము సంపాదించినట్లుగా మాకు నేర్పించండి. నీ వాక్యం ఏమై ఉన్నది? అధ్యాయాలు ఏమై ఉన్నాయి? పుస్తకాలు ఏమై ఉన్నాయి? అందులో వ్రాయబడిన సంగతులు ఏమై ఉన్నాయి? ఆదికాండం ఎక్కడుంది? ప్రకటన ఎక్కడుంది? కీర్తన ఎక్కడుంది? కనీస జ్ఞానాన్ని సంపాదించే కృప మాకు దయచేయండి. వాక్యాన్ని వింటున్నాం నాయన, వాక్యాన్ని ధ్యానించడం మాకు నేర్పించు. మరలా ఇంటికి వెళ్ళి నాకు నెమరు వేసే కృప మాకు దయచేయండి అని 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మాకు నేర్పించయ్యా, నీ పాదాల దగ్గర కూర్చున్నామయ్యా, మాకు నేర్పించయ్యా. ఆశ్చర్యమైన ఆలోచనలు ఇచ్చే దేవుడు, దేవా, అధికమైన బుద్ధిని ఇస్తానన్నావు.
జనులు ఆయన దగ్గర నేర్చుకోమని మాట్లాడారు. నిజమే నాయనా, ఈ ఆశ్చర్యమైన ఆలోచన, అధికమైన బుద్ధి మేము నేర్చుకున్నట్లుగా నీ పాదాల దగ్గర కూర్చునే అనుభవాన్ని మాకు దయచేయ్యా. దేవా, దయచేయి. ఆ బుద్ధిని మాకు అనుగ్రహించు, ఆ మనసును మాకు దయచేయి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం, కనికర సంపన్నుడానికి స్తోత్రం. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎంతో ఆశతో నీ సన్నిధికి వస్తున్నారు, ప్రతి దినం నీ మాటలు వింటున్నారు ప్రభువా. అయ్యా, ధ్యానించి అనుభవాన్ని దయచేయండి, నెమరు వేసి అనుభవాన్ని దయచేయండి. అయ్యా, వాక్యములో ఉన్న కనీస జ్ఞానాన్ని మేము పొందుకునే కృప దయచేయండి. తండ్రి స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి హృదయాన్ని తట్టండి, బలపరచండి. విమర్శనాత్మకంగా ఆలోచన చేయకుండా దేవా, ఎవరికి వారు సరిదిద్దుకునే మనసు దయచేయండి. మేమందరము నీ యొక్క నేర్చుకునే వాళ్ళమే తండ్రి, నీ పాదాల దగ్గర నేర్చుకునే వాళ్ళమే ప్రభువా. అనేక విషయాలు నేర్చుకుని పరలోకానికి మార్గాన్ని సిద్ధం చేసుకోవడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఒక్కొక్కరిని పేరు పేరును ఆశీర్వదించి దీవించండి, బలపరచండి. అలాగే ప్రభువానికి స్తోత్రం. అయ్యా, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారి శాంతమ్మ గారిని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, విశ్వాసములు అభివృద్ధి పరచండి. దేవా, యేసయ్యానికి స్తోత్రం నాయన. అలాగే స్వరాజ్ గారి దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిద్దరికి రక్షణ ఇచ్చినందుకు వందనాలు. రక్షణలో కొనసాగింప చేయండి అయ్యా. అయ్యా, ప్రతి నెలలో బల్లలో పాలు పొందే కృప దయచేయండి, సహవాసంలో బలపరచండి. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెల కొరకై ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డల్ని దీవించండి, చక్కని ఆరోగ్యం దయచేయండి, బలపరచండి నాయన. మీకే స్తోత్రాలు నాయన. అయ్యా, ఆయన చేస్తున్న జాబ్ ఆశీర్వదించండి, అంచెలంచెలుగా వృద్ధి పొందించండి. రానున్న దినాల్లో ప్రమోషన్స్ పొందుకునే కృప దయచేయండి, ప్రయోజకుడిగా మార్చండి తండ్రి. స్తోత్రం నాయన. అలాగే సందీప్ దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయనకి ఇచ్చిన జాబ్ కొరకై స్తోత్రం. ఇంకా నమ్మకంగా పని చేసుకుంటూ నీలో ఎదిగే కృప దయచేయండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభు, మంచి జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారిద్దరికి రక్షణ దయచేయండి, వారు మనసు అనుభవాన్ని దయచేయండి. అయ్యా, వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుణ్ణి దీవించండి ప్రభు. అయ్యా, నీలో పెంచండి, భయభక్తుల్లో అభివృద్ధి చేయండి, మంచి జ్ఞానం దయచేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి భవిష్యత్తు కుమారుని కొరకు ఏర్పాటు చేయండి. ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి తండ్రి. స్తోత్రం. అలాగే సతీష్ కొరకై ప్రార్థన చేస్తున్నాను. యవ్వన ప్రాయంలో ప్రభువా, అయ్యా, మంచి క్రమమును, మంచి అలవాట్లు నేర్పించండి, నీలో ఎదిగే కృప దయచేయండి. అయ్యా, తనకు ఒకవేళ నిశ్చిత్తమైతే సాటి అయిన సహాయమును దయచేయండి. అయ్యా, తనకొక స్థిరమైన పనిని మీరు కల్పించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి భవిష్యత్తు ఆయన కొరకు మీరు ఏర్పాటు చేయండి తండ్రి. స్తోత్రం. ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దండి తండ్రి. స్తోత్రాలు. మరొకసారి ఈ కుటుంబం అంతటిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి, కుటుంబాలను ఆశీర్వదించి, మరొకసారి ప్రభువా సంఘాన్ని నీ సన్నిధిలో వృద్ధి పొందించమని, సంపత్ గారు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, ప్రతి కుటుంబానికి, సంఘమంతటికి, అలాగే తల్లి గారి శాంతమ్మ గారికి, స్వరాజ్ గారి దంపతుల కుటుంబానికి, సందీప్ గారి కుటుంబానికి, సతీష్ కు, సంపత్ గారి వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్.